కార్తీక మాసంలో జరిగే వనభోజనాలకి విశిష్టత ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పిక్నిక్ అంటేనే పిల్ల పాపలతో పెద్ద చిన్న అంతా కలిసి ఎంతో సందడిగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ పిక్నిక్ లో ఈ రోజు చాలా మంది పార్టిసిపేట్ చేశారండి. మరి ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరితో కాసేపు మనం ముచ్చటించి వాళ్ళ లైఫ్ లో జరిగే స్వీట్ మెమరీస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరదాగా వాళ్ళతో మాట్లాడేసి చిన్నప్పుడు వాళ్ళు పెరిగే పద్ధతులు కానీ వాళ్ళు చూసే విధానాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రయత్నం అయితే చేసేద్దామా. మరి నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, పిక్నిక్ సందడి కొనసాగుతూ ఉంది. ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరిని పిలిచేసి వాళ్ళ స్వీట్ మెమరీస్ మనం కూడా షేర్ చేసేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నైస్. సూపర్ ఉన్నారు సార్. మీరు ఇప్పుడే ఎలా ఉన్నారంటే ఆ రోజుల్లో ఇంకెలా ఉండేది. నాగేశ్వరరావు గారు ఆ లుక్ కొంచెం కనిపిస్తుంది సార్. ఇప్పుడు నాకైతే ఒక డౌట్ ఉంది, మీ దగ్గర నుంచి నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలు కొంచెం ఈ జనరేషన్ లో పెరిగిన పిల్లలకి అప్పటి పద్ధతులు తెలియవు, సాంప్రదాయాలు తెలియదు, ఇట్లా పిక్నిక్ అనగానే ఒక జోష్ గా అది తెలియదు. ఇప్పుడు అంతా కూడా ఫుల్ కాంట్రాస్ట్ కి వెళ్ళిపోయింది. అది గమనించారు కదా మీరు. ఎట్లా ఉంది సార్ మరి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటారు? అదే ఉద్దేశంతో మేము ఇప్పుడు పల్లెటూరులో మా చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్. పల్లెటూరులో ఇప్పుడు చిన్న చిన్న విలేజ్ లో వీళ్ళు మేము ఉన్న వాళ్ళు చిన్న వీళ్ళు పంట వచ్చినా సరే, ఏదైనా పండుగ వచ్చినా సరే ఆడవాళ్ళంతా కలిసి వంటలు వండుకునే వాళ్ళు, పొలాలు నూర్పులు కానీ పొలం పనులు కానీ కలిసి చేసుకునే వాళ్ళు, అలా ఉండేది అనమాట. ఇప్పుడు అలా లేదు. సిటీకి వచ్చాము. సిటీలో కూడా ఇప్పుడు యూత్ మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ అంత ఎక్కువ లేదు. ఇది ఏదైతే మేము ఆర్గనైజ్ చేసామో వాళ్ళు ఒక స్ఫూర్తి రావాలని, ఎట్లయినా సంవత్సరానికి ఒకసారి కలవాలి, మనం ఇలా కలిసి ఉంటాం, వీళ్ళంతా మన బంధువులు ఉంటారు అని స్ఫూర్తి తీసుకురావడానికి ఇది మేము ఆర్గనైజ్ చేసాం. జస్ట్ తింటాము పోవడం కాదు, ఫన్నీగా అనమాట. వేరే వనభోజనాలు కూడా ఉంటాయి కానీ అక్కడ ఏంటంటే పోయాము, భోంచేసాము, వచ్చాము. అక్కడ రిలేటివ్స్ కలవరు. ఇక్కడ అంతా మేము అంతా రిలేటివ్స్ అనమాట, ఇంటర్లింక్. పొలిటికల్ గెట్ టుగెదర్ కాదు, ఓన్లీ రిలేషన్. అందరు మొత్తము ఫ్యామిలీస్ అందరినీ కలుపుకుంటూ, ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదు. మన ముందు తరాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నడిపించాలి. ఇంకోటి ఏంటంటే మన హిందువుల్లో మనం బిలీవ్ చేస్తాం ఏంటంటే, ఇప్పుడు చనిపోయినప్పుడు కర్మకాండ అని కానీ మన పెద్దలకు పిండం పెట్టుకుంటాము, మన బట్టలు పెట్టుకుంటాము. మన ఉద్దేశం ఏంటంటే మన పెద్దల పైన ఉన్నారు, ఆశీర్వదిస్తారు, ఆత్మలు ఉన్నారు, ఆశీర్వదిస్తారు. అలాగే వాళ్ళేమో ఐక్యంగా ఉండి ఒక ఊర్లో ఉండి 10 కుటుంబాలు ఉంటే 10 మంది కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడేమో వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వచ్చేటప్పుడు అసలు కలియకలేదు. నేను వాట్ ఐ బిలీవ్ ఇన్ ఈజ్ దిస్. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం అనుకో, ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. వీళ్ళ నాన్న కానీ వీళ్ళ అమ్మ కానీ వీళ్ళంతా వాళ్ళంతా చూసి ఆనందిస్తారు. చూడు మన పిల్లలందరూ కూడా కలిసి బాగున్నారని I believe that they will bless us also. మరి ఈ జనరేషన్ పిల్లలు ఏం మిస్ అవుతున్నారంటే ఏం చెప్తారు సార్? ఏం మిస్ అవుతున్నారంటే రిలేషన్షిప్, ఎఫెక్షనేట్ ఫ్యామిలీ వాల్యూస్ తక్కువ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ పీర్ గ్రూప్ ప్రెషర్, పీర్ గ్రూప్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కానీ ఫ్యామిలీలు రిలేటివ్స్ అది తక్కువైపోయింది అనమాట. సార్ మీరు ఇంకోటి గమనించారా, అప్పుడు పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండేవారు. 5 మెంబర్స్, 6 మెంబర్స్, 7 మెంబర్స్, ఈవెన్ 10, 12 కూడా ఉండేవారు కదా. పెంచడం కూడా చాలా ఈజీగా పెంచేసేవాళ్ళు. సో ఇప్పుడు సిచ్యువేషన్కి వచ్చేసరికి ఫుల్ మారిపోయింది. ఒక్కరుంటేనే పెంచడం, చదివించడం, వాళ్ళ బాధ్యతలు చూసుకోవడం కష్టం అవుతుంది. మరి ఇక్కడ మార్పు అనేది ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు మార్పు తొందరగా వచ్చింది కదా. లాస్ట్ 40-50 ఇయర్స్ వచ్చింది. మా అమ్మాయి 40+. మా అమ్మాయి అంటది, డాడీ మీరంటే భయపడ్డది మేము ఫస్ట్ జనరేషన్, మా పిల్లలంటే భయపడుతుంది మా ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు టీచర్స్ కోప్పడకూడదు, ఎవరు కోప్పడకూడదు, ఏ కోప్పడకుండా ఇది కాకూడదు. ఒక పిల్లోళ్ళే వాళ్ళు బెదిరిస్తారు. ఇప్పుడు మీడియా ఎలా అయిపోయిందంటే సినిమాలు, సీరియల్స్ చూస్తుంటారు, అమ్మ నాన్న చూస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు, చచ్చిపోవడం అని బెదిరించడము, సూసైడ్ చేయటము ఇలాంటివి అనమాట. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వీళ్ళకి అన్ని డిమాండ్ కూడా ఎక్కువ, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ, దాని ప్రకారం వీళ్ళ డిమాండ్ ఎక్కువ. మేమేముంది సద్దనందిని వెళ్ళిపోయే వాళ్ళం స్కూల్కి, పొలాల్లో పని చేసుకునే వాళ్ళం. మాకు ఈ కంఫర్ట్ ఆ కంఫర్ట్, వారానికి సంవత్సరానికి ఒకటి పండుగ సినిమా చూస్తే ఒకటి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయాయి అనమాట, అతి అయిపోయినాయి. అతి అయిపోయినప్పుడు ప్రమాదమే, అది ప్రమాదం. మోడరేట్ చేసుకున్నప్పుడు దాంట్లో మనకు కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అది మోడరేషన్ లేదు. ఓన్లీ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ లో మోడరేషన్ ఉంది కానీ
వాళ్ళని గ్రూమింగ్లు వగైరా వచ్చి చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. పాంపరింగ్ కూడా ఎక్కువైంది. పాంపరింగ్ విపరీతం. ఎందుకంటే ఫీజులు ప్రెషర్ వాళ్ళు బెదిరిస్తారు ఇంటికి వచ్చి. టీచర్ ఒక్కసారి కోపడితే ఇంటికి పోయి 33 మసాలాలు వేసి వాళ్ళ అమ్మ నాన్న చెప్తాను నా టీచర్ ఇట్లా అన్నారు. దాంతో ఇప్పుడు లీగల్ సపోర్ట్ కూడా పిల్లల్ని ఏమనొద్దు, పనిష్మెంట్ ఇవ్వద్దు వగైరా వగైరా ఎన్నో ఉన్నాయన్నమాట. దానివల్ల స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఉంచుకుంటూ పోతున్నాం అన్నమాట. సో ఇది మంచిదా, ఇలా పెంచితే కష్టం అంటారా? కష్టం ఇటు ఏంటంటే అందరూ పర్ఫెక్ట్ కాదనమాట. చిల్లల సైకలాజీ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళని సరిగ్గా గ్రూమ్ చేయడానికి కొంతమంది ఎడ్యుకేటెడ్ అలా చూడొచ్చు అనమాట. అందరూ అలా కాదు ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్ జనరేషన్ లో ఇంకా వేరే విధంగా ఉండొచ్చు. ఇప్పటి వరకు అలా కాదనమాట. ఫైన్ గా ఎలా వాళ్ళు మాట్లాడాలి, ఎలా సైంటిఫిక్ గా మాట్లాడాలి, ఎలా చేయాలనేది చేత కాదు. అదే ముఖ్యం. చూస్తే కనుక 7 తరాలు జనరేషన్ కూడా పిల్లలు ఉన్నారు. మేమేంటంటే ఏదో మేము తగ్గట్టు మేము చెప్పగలిగింది వాళ్ళకి నేర్పిద్దాము అనేటట్టు మంచి ఆలోచనతో తీసుకొచ్చాము. ఇలాంటి ఈవెంట్ చేద్దాము. ఇప్పుడు శుభాకాంక్షలు అన్నది ఏంటంటే మనకి గాలి ఎలా కనపడదో దాని ఇంపాక్ట్ మనకి పాజిటివ్గా ఎంత ఉంటుందో కనపడదు ఎవరికి. బర్త్డే విష్ చేసాము, హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, దాని వాల్యూ మనకు కనపడదు. కానీ ఇంతమంది బ్లెస్సింగ్స్ వస్తే అది ప్లస్ పాయింట్ అనమాట. పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికి చెప్తున్నాము. ఇలాంటివన్నీ అర్థం కాదు. వాళ్ళు పీస్ గ్రూప్ లో ఉంటారు, ఏదో హ్యాపీ బర్త్డే. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని అంటే యూఆర్ విషింగ్ పర్సన్ గుడ్ మార్నింగ్, గుడ్ టు బి గుడ్ అన్నమాట. అలా కూడా మార్నింగ్ జస్ట్ మార్నింగ్ అంటారు. వాట్ ఎవ్రీవన్ నోస్ ఇట్స్ మార్నింగ్. ఓకే, బాగా చెప్పారు సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అప్పటి జ్ఞాపకాలన్నింటినీ ఇంకొకసారి ఈ జనరేషన్కి వివరించారు. చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఏం మిస్ అవుతున్నారు, ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, ఇవి కనుక పేరెంట్స్ తెలుసుకుంటే కనుక మళ్ళీ మంచి రోజులు అనేది డెఫినెట్గా వస్తాయి. మనిషి ఆశాజీవి కాబట్టి ఆశ మీద బతుకుతాం. అలా రావాలని పెంపొందించాలని ఇలాంటి ఈవెంట్స్ మేము చేయడం జరుగుతుంది. సూపర్ అండి, ఇలానే కంటిన్యూ చేయాలని రెండోసారి ఇది. ఓకే, కిందటి సంవత్సరం జరిగింది. ఇంకా నెంబర్ ఇంకా మంచిగా యాడ్ అయ్యారు వాళ్ళు. సంవత్సరం చూసి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని యాడ్ అయ్యారు. పిల్లలకు కూడా నేర్పుతున్నాము ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా మెలగాలనేది ఈవెంట్ లో కూడా చెప్తున్నాం. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి, పెద్దల పట్ల సహృదయంతో మెలగాలి కరెక్ట్ అని చెప్పేసి నేర్పిస్తున్నాము. అది నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారమ్మా? ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 42 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నారు. గ్రేట్ కదా. ఈ రోజుల్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక 2 years 3 years అని చెప్పుకోవడానికి కూడాను అన్ని డేస్ ఉండట్లేదు. ఎందుకు ఇలా మారిపోయింది? సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి? పెళ్లికి ఇంపార్టెన్స్ ఎందుకు తగ్గుతుంది? ఏముంది, ఒకరికొకరు అవగాహన లేకపోవటమే. అంతేనా? సో అప్పట్లో ఒకరికొకరు చూసుకునేవారు కాదంట కదా. పెళ్లి అయ్యే వరకు కూడాను హస్బెండ్ ఫేస్ కూడా రివీల్ చేసేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షోలు, ఫోటో షూట్లు, బిఫోర్ 2 years ముందే అసలు లివింగ్ టుగెదర్ అంటూ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అప్పటి జనరేషన్కి అది కరెక్ట్ అనిపిస్తుంది. మీకైతే ఏది కరెక్ట్ అనిపిస్తుంది? మాకు మాదే కరెక్ట్ అనిపిస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అలానే ఉండాలి కదా యాక్చువల్గా కూడా. ఓకే, సో ఇప్పుడు అలా ఉండడం వల్ల ఆ పర్సన్ గురించి మనకి తెలియదు, ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు అనేది కొన్ని డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు అనుకోండి వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు అన్ని తెలుసుకోవచ్చు అని ఈ జనరేషన్ వాళ్ళు అంటారు. వాళ్ళకి ఒకరికొకరు ఈక్వల్ గా సంపాదించేప్పటికి ఈగోలు ఎక్కువ అవుతున్నాయి. ఎస్ కరెక్ట్. మరి ఎలా దీన్ని ఓవర్లాప్ చేయాలి, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళకి అర్థం చేసుకోవాలమ్మా. ఓకే, అంటే మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, మేల్ సంపాదిస్తున్నారు, ఫిమేల్ చెప్పాలంటే ఫిమేల్ మేల్ కంటే ఎక్కువ కూడా సంపాదించిన పర్సన్స్ ఉన్నారు. దానివల్ల ఈగోస్ వస్తున్నాయి అంటారు. సో వాళ్ళని ఇప్పుడు పేరెంట్స్ పెంచే విధానంలో ఏమైనా మార్పు తీసుకొస్తే వాళ్ళ చేంజింగ్ వస్తుందంటారా? పేరెంట్స్ మాట వినే లెవెల్ దాటిపోయారు వాళ్ళు. కరెక్టే చెప్పారు. అప్పుడు పేరెంట్స్ మేము మా పేరెంట్స్ చెప్పాడు వినేవాడు. ఇప్పుడు మేము చెప్పినట్టు నెక్స్ట్ జనరేషన్ అంతా వినటలేదు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఆడపిల్లలు?
2 ఆడపిల్లలు 1 బాబు. ఓకే, ఇప్పుడు అబ్బాయి ఎక్కువ పనులు చేస్తారా, అమ్మాయిలు ఎక్కువ పనులు చేస్తారా? ఇది అందరూ చెప్పండి. సెటిల్డ్. 2 US లో ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, అంటే చిన్నప్పుడు అందరూ చెప్తున్నారు. ఈక్వల్ గా చేసేవాళ్ళు. ఇద్దరికి సేమ్ పనులు చెప్పేవారు. ఇప్పుడు ఆడపిల్లని ఎక్కువ మగపిల్లడని కూర్చోబెట్టి అట్లా ఏం లేదు. సో పెంపకం అనేది ఎలా ఉండాలి? మామూలుగా వ్యూవర్స్ చెప్పేటప్పుడు మీరు పెంచేటప్పుడు ఎలా పెంచాలి అంటే ఏం చెప్తారు? పెంచేటప్పుడు అంటే వాళ్ళకి క్రమశిక్షణగా పెంచుకోవటము, వేరే అవగేషన్స్ ఏమీ లేకుండా మన పద్ధతి ప్రకారం మన పద్ధతులు చెప్పి వాళ్ళని పెంచాలి. ఓకే, అంటే మన రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అట్లా వీకెండ్స్ లో తీసుకువెళ్ళడం కానీ get ఎట్లా togethers. ఎలా ఉంటుంది అది? గెట్ టుగెదర్స్ ఉండేవి. ఓకే, ప్రతి వీక్ ఉండేదా? లేదండి, మంత్లీ వన్స్ పెట్టుకునేవారు, కానీ ఇప్పుడు అదేం లేదు కదా. లేదు. వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? పబ్కి వెళ్తున్నారు. అట్లా లేదులేండి, మా వరకు అట్లా లేదు, మా పిల్లలు అట్లా పబ్స్ Okay. అట్లా లేదు. మూవీస్, ఎంటర్టైన్మెంట్ అదర్ వేలో Yeah. వెతుక్కుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు జనరేషన్ మార్పు మీరు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ చూసారు కదా, మీకైతే ఏది బాగా అనిపిస్తుంది? పాతదే బాగా అనిపిస్తుంది. పాతదే. అత్త మామల్ని గౌరవించే విధానం వేరే ఉండేది, భయంగా ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులు వస్తాయంటారా? రావాలి కానీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేము. అవునా? కష్టమే అంటారా? Yeah, కష్టం. ఓకేనండి, ఈ తరాన్ని మార్చడం చాలా కష్టం అనిపిస్తుంది కదా నిజంగా. అవును. కానీ పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుంటే కనుక పిల్లల్లో ఎంతో కొంత మార్పుని మార్పు తీసుకురావచ్చు. రైట్, ఇప్పుడు మీరు ఏర్పాటు చేశారు కదా పిక్నిక్, ఈ పిల్లలకి ఇప్పటి నుంచే కొంచెం చుట్టాలు, ఫ్రెండ్స్, పద్ధతులు, సాంప్రదాయాలు అన్ని నేర్పిస్తే కనుక వాళ్ళు కొంచెం Next పరివర్తన చెంది బాగుంటుంది, జనరేషన్ మారుతుంది. సో మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆల్ ద బెస్ట్. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు, చాలా బాగున్నారు. గ్రీన్ లోనే ఉన్నాము. ఓకే, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ అండి. జాబ్ చేస్తూ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ. వామ్మో, ఎన్ని ఇయర్స్ మ్యామ్ మీకు? నాకు 60 రన్నింగ్. అయినా ఇంత యాక్టివ్ గా ఏ వర్క్ చేస్తుంటారు? ఎలక్ట్రానిక్స్, డేటా కమ్యూనికేషన్ అని, ఓ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 మిక్స్ ఉంటాయి. ఎలా అమ్మా అంత ఓపిక ఎలా వస్తుంది? ఎలా ఇప్పుడు ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 94, 91 నుంచి కంటిన్యూ. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ప్రాజెక్టులు చూసాం. ఆహా. సార్ ఏం చేస్తారు? సారు వేరే బిజినెస్ చేసేవారు, మ్మ్హ్మ్. ఇప్పుడు ఏమీ ఓకే, లేదు. కానీ మీరు మాత్రం ఇప్పటికే వర్కింగ్ అంటే కష్టం అనిపించట్లేదా? చేసి విసుగు కానీ ఏం రాదా? సెల్ఫ్ కాన్ఫిడెంట్, Yes. సెల్ఫ్ గా కష్టపడాలి. అది ఇప్పుడు బాగా వచ్చింది, కానీ అప్పట్లో మీరు చేస్తున్నారు అంటే సపోర్ట్ ఎలా ఉండేది ఆ రోజుల్లో? సపోర్ట్ అంటే మామూలుగా మనం కష్టపడాలి, కానీ అప్పట్లో అందరూ యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు కదా. ఇష్టం ఉండేది కొంతమందికి, ఇష్టం ఉండదు కొంతమందికి. మీకు అప్పుడు ఎలా ఉండేది? అదే ఆ ప్రాబ్లం ఏం లేదు, లేదా అందరూ సపోర్ట్ చేసేవారా? చేసేవారు. ఓకే, మా బ్రదర్స్ వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్, వాళ్ళు జాబ్స్, వాళ్ళు కూడా కంటిన్యూ కొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు చేసేవాళ్ళు. ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయడం అంటే మళ్ళీ కష్టం అనిపిస్తుందా? లేదమ్మా. ఎట్లా? ఏమనిపించదా? అదే ఓపికతో అంతే స్మైలీగా అందరినీ పలకరిస్తూ నవ్వుతూ. సో ఈ కాలంలో ఇంత ఓపిక నిజంగా ఉండట్లేదు మాకైతే. మేము కానీ జాబ్ చేసి ఇప్పుడున్న జనరేషన్ కి చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. మేము చూసినవి అన్ని ఇప్పుడు జనరేషన్ ఏమీ చూడట్లేదు. మేము అన్ని రకాలు అనుభవించాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటున్నారు, అది చూస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ చేసే అన్ని చూస్తున్నాం. మా తరం వాళ్ళు చూడలేరు. అప్పుడున్న ఇది ఏమీ వాళ్ళకి తెలియదు కూడా. రేపటి రోజు ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. అవును, ఎక్సర్సైజ్ కూడా లేదు కదా. Exercise పనులు లేదు. అంటే అప్పుడు ఎక్కువ ఉండేది. అప్పుడు ఇప్పుడు ఒక మా నియర్ అండ్ ఇయర్ లో ఒకటి మెసేజ్ పెట్టారు, మనది అంతా అమెరికన్ సైడ్ తీసుకొని వాళ్ళదంతా మనకి ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం అంటారు కదా, ఫోను కరెక్ట్, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కానీ మన గేమ్స్, మన యాక్టివిటీస్, మన యాక్టివిటీస్ అన్ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళని మనకి ఇచ్చారు, మనం అంతా కోల్పోతున్నాం. నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో ఎలా మార్పు వస్తుంది అంటారు? మార్పు అనేది వాళ్ళు ముందు పిల్లలు కష్టం అనేది తెలియాలండి. పెంచే విషయం వాళ్ళకి కష్టపెట్టడం ఏంటనేది ముందు చెప్పాలి.
తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటావు, ఏం బాగుంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లలు ఇది కావాలి అంటే అడిగిన వెంటనే ఇస్తే బెటర్ అమ్మా, ఇవ్వకపోతే బెటరా? దాని గురించి రీజన్ చెప్పాలి, దాని గురించి మంచి ఎంతవరకు అవసరం ఉంది, నీకేం అవసరం ఉంది, ఓకే అది నీకు అవసరమా లేదా ఏంటనేది తెలుసుకోవాలి. నాకు అన్ని కావాలి, అవి కావాలి అంటే దాని గురించి చెడు చెప్పాలి ముందు, ఓకే మంచి చెప్పకూడదు. ఓకే, చెడు చెప్తేనే దాని యూజ్ ఏంటో తెలుస్తుంది. బాగా చెప్పారు. చిన్నపిల్లలు నార్మల్ గా అడిగిన వెంటనే ఇది కావాలి అనగానే, ఇప్పుడు ఒక సైకిల్ కావాలంటారు, లేకపోతే బండి కావాలంటారు, అడిగిన వెంటనే ఇచ్చేస్తే దాని వాల్యూ తెలియదు. దాని గురించి నువ్వు పడిపోతే ఇలా ఉంటుంది, Yes. నువ్వు నేర్చుకోవాలి, ఫ్యూచర్ నేర్చుకోవాలి, అది మంచి దాని వల్ల యూజ్ ఏంటి. ఇప్పుడు సైకిల్ అనేది మంచి ఎక్సర్సైజు, మంచి యూజ్. అదే బళ్ళు కావాలి, కార్లు కావాలి అంటే స్తోమత బట్టి అలా స్తోమతను బట్టి ఉంటాయి. వాళ్ళు ఆలోచించాలి. మన స్తోమత ఏంటనేది కూడా వాళ్ళు ఆలోచించి చెయ్యాలి. చాలా బాగా, మీరైతే చక్కగా పెంచారు అనుకుంటున్నాను. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? పాప బాబండి. ఓకే, ఏం చేస్తుంటారు? పాప ఏమో చైతన్య కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా చేస్తారు. ఓకే, మా మనవరాలేమో ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళింది. ఓ మనవరాలు ఎంఎస్ చేస్తున్నారా? బాబోయ్, మీరు ఇంకా కష్టపడుతున్నారంటే ఎంత నాకు great ఇంకా అండి. కష్టపడి ఓస్తున్నన్ని రోజులు కష్టపడాలనే ఉందండి. ఉంది, great. మా ఆఫీస్ లో కూడా అంత యాక్టివ్ గా ఎక్కడికన్నా వెళ్దాం, ట్రిప్ వెళ్దాం, అంత ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచనే ఉంటది. ఉంటుంది, హ్యాపీ. నిజంగా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే చూసారా, చక్కగా మేడం చేస్తున్నారు కాబట్టి మనం ఎందుకు చేయలేము అనే ఉత్సాహం వస్తుంది. అవును, గ్రేట్ అండి. మీరు తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉందిరా. అవును, చాలా మిస్ అయిపోయి మీరు అన్నట్టు. అప్పట్లో గుడిసెలు ఉండేవి, మట్టితో అలికేవారు, చక్కగా ముగ్గు అసలు పెట్టేవారు. మొత్తం యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు జిమ్ము Yes. ఇవన్నీ అంటున్నారు కానీ ప్రతి ఒక్క దాంట్లో రీజన్ ఉందిరా. అవును, అప్పుడు అవును. వాష్ చేయడం, ఒక కింద క్లీన్ చేయడం, అది కూడా చెరువులు వాటిల్లోనే బావి మీకు దగ్గర కూడా అసలు తెలుసో లేదో మజ్జిగ కవ్వంతో తిప్పుతారు. అది ఎంత సినిమాలో చూసాం. అది ఎలా, అది మొత్తం బాడీ అంతా ఎక్సర్సైజ్, నడుము కూడా సన్నంగా అవుతుంది. ఇప్పుడు జిమ్ లో చేస్తున్నారు. జిమ్ లో చేస్తున్నారు. అది కానీ ఆవులు ఉన్నాయి, ఆవులు ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు? ఉన్నాయి, దాన్ని మంచి తీసుకోవట్లేదు. రైట్, ఆ మెసేజ్ అనేది మీరు తీసుకోవట్లేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్, మామూలుగా ఊరికి పబ్బులకి వెళ్ళటం అలా కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అందరికీ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతుంది. మార్పు కూడా వస్తుంది. కరెక్ట్. పిల్లల్లో మార్పు రావాలంటే మీరు ఫిజికల్ ఇలాంటి చిన్న చిన్న రిలేషన్స్ ఈవెంట్కి రావడం. ఇప్పుడు మహర్షి సినిమాలో ఆయన మెసేజ్ ఎలా ఇచ్చారు అలాంటివి చెయ్యాలి. మనం మాన్యువల్ గా చెయ్యాలి. కరెక్ట్. సినిమా చూసి సినిమా లాగా కాకుండా మనం ఏదన్నా ఒక ట్రిప్ అలా వెళ్ళి చిన్న చిన్న పిల్లలకి మెసేజ్లు ఇవ్వడం. కరెక్ట్. వాళ్ళకి కూడా ఒక స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి. ఆ ఫిజికల్ ఫ్యూచర్ ఏంటనేది అర్థమవుతుంది. బాగా చెప్పారమ్మా. వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నామమ్మా. ఏం చేస్తుంటారు? నేను సెంట్రల్ గవర్నమెంట్ లో రిటైర్ అయ్యాను. ఓకే. సో నౌ ఓన్లీ సోషల్ వర్క్స్ యాక్టివిటీస్ లో ఉంటూ ఉంటాను. గ్రేట్ సార్. అసలు మీరు వర్క్ చేసేటప్పుడు ఒక ఫుల్ లైఫ్ బిజీగా ఉంటుంది. ఎలా గడిచిపోయిందో 60 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే తెలియదు, అంత తొందరగా అయిపోతుంది. ఒక్కసారి పదవి విరమణ అయిన తర్వాత ఒక్కసారి ఫ్రీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ టైం అంతా ఎలా మనం అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది చెప్పండి? యాక్చువల్గా మేము రిటైర్ అయినాక నేను రిటైర్ అయ్యానని ఫీలింగే నాలో లేదు. ఎలా? నేను 2-3 అసోసియేషన్స్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్గా ఉంటాను. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ భవానీ నగర్ నియర్ ఈసాల్. మాకు ఒక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, దాంట్లో చాలా యాక్టివ్గా ఉంటాను. అదేవిధంగా రీసెంట్గా 2 years మా కాలనీ ప్రెసిడెంట్గా చేశాను. నెక్స్ట్ మాకు చర్లపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఒక ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఉంది, దాంట్లో కూడా నేను ఒక యాక్టివ్ మెంబర్ని. సో అక్కడ కూడా బాగా యాక్టివ్గా ఉంటాను. సో అందుకని నాకు రిటైర్మెంట్ అయ్యాననే ఫీలింగ్ ఏమాత్రం లేదు. చాలా హ్యాపీగా. సార్ మీకైతే ఇన్ని అవిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒక నార్మల్ పర్సన్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బోర్ ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? యాక్చువల్గా గవర్నమెంట్ కూడా మన ఏరియాలో నాకు తెలిసి ఎస్పెషల్లీ ఇన్ కాపర్ ఏరియాలోనే చాలా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసి వాటిలో పేపరు, నెక్స్ట్ గేమ్స్ ఉంటాయి లైక్ చెస్ అండ్ క్యారమ్స్, ఇంకా కొన్ని పెద్ద పెద్ద అసోసియేషన్ కొన్ని పెద్ద గేమ్స్ కూడా ఉన్నాయి. యూ హ్యావ్ ఇంట్రెస్ట్,
మనకు సీనియర్ సిటిజన్ మనం ముసలాం అయిపోయాం, ఇంట్లో కూర్చుంటే ఇంకా ముసలాం అయిపోతాం. కరెక్ట్ సార్, కరెక్ట్ అందుకని చెప్పారు. అలా ముసలాళ్ళు అవ్వలేదు, మనం యంగ్గా ఉండామని అనుకోవాలంటే యూ హ్యావ్ టు గో టు ద యాక్టివిటీస్, వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలా. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, అవును చాలా చలాకీగా అన్ని ఆటలు ఆడేస్తున్నారు. ఆ గేమ్లు ఎట్లా ఆడిస్తూ ఉండాలి. అప్పుడే మనం 10 మంది నవ్విస్తూ బాగా ఉంటే మనం కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. కరెక్ట్. ఆరోగ్యం నిజం. ఆరోగ్యం అంటే ఈ రోజుల్లోని బీపీ షుగర్ 20 years నుంచి అంటే పుట్టిన తర్వాత నుంచే అటాక్ అయిపోతున్నాయి. మరి మీ టైంలో ఇలాంటివన్నీ ఉండేయా సార్? నాకు ఇప్పుడు 63 కంప్లీటెడ్ అండ్ 64 వచ్చిందమ్మా. నాకైతే ప్రస్తుతానికి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు. ఎందుకు అంటే ఇలా యాక్టివ్ గా ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మెయిన్ అదేనమ్మా, కరెక్ట్. నవ్వాలి, నవ్వించాలి. ఇదైతే మనిషికి ఆటోమేటిక్ గా ఆయుష్ పెరుగుతుంది మనకి. నిజం. ఎందుకంటే దానిలోనే ఉంటుంది. కానీ టెన్షన్స్ కూడా ఎక్కువ మైండ్ కి తీసుకుంటున్నారు కదా సార్. అసలు యాక్చువల్ గా బేసిక్ ఒకటి నేర్చుకోవాలమ్మా. టెన్షన్స్ ని మనం మైండ్ కి రానియదు. టెన్షన్ వచ్చింది అనుకో, ఇక్కడి నుంచి రాగానే ఇక్కడి నుంచి వదిలేసాను. అలా ఎలా సార్? మీరు చెప్తారు ఈజీగానే, కానీ ఫేస్ చేసే వాళ్ళకి చాలా కష్టం. అంటే టెన్షన్స్ మాకుండు అని మాకు కూడా ఉంటుంది, వాటిని లైట్ గా తీసుకోవాలి. మనం రిసీవింగ్ ఎండ్ అంటాం. మనం రిసీవింగ్ ఎండ్ ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది. మీరు చాలా హార్డ్ గా తీసుకుంటారు, అయ్యో నాకు ఏదైపోయింది ఎట్లా అని అనుకుంటే ఇంకా అది ఇంకా మీరు డిప్రెషన్కి వెళ్తారు తప్పితే మీకేమి మీరు ముందుకు వెళ్ళలేదు. సో నథింగ్, వి విల్ ఫేస్ ఇట్. మరి అలాంటప్పుడు ఎవరైనా సలహాలు సూచనలు తీసుకోవాలా? ఎట్లా మనం దాని నుంచి బయటపడాలి? కొంచెం మనకు క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్ లోనే బాగా క్లోజ్ ఉండేవాళ్ళు ఉంటారు, లేదా మన రిలేషన్ మనకు క్లోజ్ ఉండేవాళ్ళు ఉంటారు. వాటితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే డెఫినెట్లీ మనం అన్నింటిలో మాస్టర్స్ ఏం కాదు. మనిషి అనేవాడు నిత్య విద్యార్థి. ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 80, 90 కూడా వాళ్ళు కూడా విద్యార్థులు అంటారు. దే ఆర్ స్టూడెంట్స్. అంటే వీఆర్ నాట్ మాస్టర్స్ అప్ టు డెత్. వీఆర్ నాట్ మాస్టర్స్. పర్ఫెక్షన్ అనేది రాదు. పర్ఫెక్షన్ అనేది రాదు. యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అప్ టు ద డెత్. సో అందుకనే పక్కవాడని అడిగి తెలుసుకుంటూ ఉంటాం. అన్ని మనకే తెలుసా అని అనుకోకూడదు. మనకంటే ఇప్పుడు నువ్వు నాకంటే వయసులో చాలా చిన్నదాన్ని, ఐ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో డెఫినెట్లీ. అంతేగాని ఆమె నాకంటే చిన్నది నాకేముంది నేర్చుకునేది ఆమె అట్లా ఉండకూడదు. సో మీ దగ్గర ఉండే నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. సో వీ హ్యావ్ టు లెర్న్. అంటే నాకు వయసు ఉన్నదని అహం మనకి పనికిరాదు. అదే చిన్నపిల్లలు అయినా కానీ ఒక చిన్నవాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సి చాలా ఉంటుంది అమ్మా. ఎందుకంటే వాళ్ళకుండే నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. సో ఇంకా నుంచి మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా టెన్షన్స్ పక్కన పెట్టేసి షుగర్ బీపీ అటాక్ చేయకుండా ఉండాలంటే స్మైల్ ఇస్తూ ఉండాలి, నవ్వాలి, నవ్వించాలి కూడా. అదే జీవితం. చాలా బాగా చెప్పారు. వెల్ సెడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అమ్మా, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీ చీర చాలా బాగుంది. అవునా? మీరు కూడా బాగున్నారు. ఆ, ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే ఉంటారు. పిల్లలంతా పెద్దలు అయిపోయారు. ముని మనవాళ్ళు కూడా పుట్టారు. ముని మనవలతో ఆడుకుంటున్నారా? పెంచుతున్నారా మీరే? అమ్మ పెంచడం లాడే ఎందుకంటే బాధ్యతలు వదిలేశారు. కాళ్ళ నొప్పులు. మీలాంటి వాళ్ళ చేతుల్లో పిల్లలు పెరిగితే మళ్ళీ మంచి జనరేషన్ బయటకు వస్తుంది. అవునా? ఇంకా ఓపిక లేదండి. ఓపిక లేదు. సో ఎలా ఉందమ్మా లైఫ్ అంతా? ఇన్ని ఇయర్స్ లీడ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? నాకు బాగానే ఉందండి అంతా. ఎప్పుడు కష్టం అనిపించలేదా? బాధ్యతలు, బరువులు ఇవన్నీ అనిపించినాయి, కానీ ఆయన తట్టుకుంటూ వచ్చేసాం. రైట్. కానీ ఈ జనరేషన్ అది ఉందా? లేదు లేదు. నాకు 14 సంవత్సరాలు అప్పుడు పెళ్ళయింది. అప్పటి నుంచి ఇక బాధ్యతలే. కానీ ఏ బాధ్యతలోని కూడా నేను మరి అమ్మో ఇంత చేస్తున్నానని అనుకోలే. కరెక్ట్. 14 సంవత్సరాలు అంటే ఒక 9th క్లాస్. అంతే. 9th క్లాస్. మీరు చదువుకున్నారా? 7వ తరగతి చదివించి మా నాన్నడు మా అనిపించేశారు. తర్వాత పెళ్లి చేశారు. అప్పుడు పెళ్లి అబ్బాయిని చూసారా మీరు? ఫేస్ ఫోటో ఉంటుందా? మా మేనత్త చనిపోతే మా నాన్న తీసుకొచ్చి మా వారిని పెంచారు. 6వ తరగతిలో తీసుకొచ్చి పెంచి నన్ను ఇచ్చి పెళ్లి చేసి. ఆయనకి అప్పుడు ఎన్ని ఇయర్స్? ఆయనకి నాకంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పర్వాలేదు, రక్షించారు. కొంతమందికి 15-20 సంవత్సరాలైనా ఏజ్ గ్యాప్ ఉన్నా చేసేస్తూ ఉంటారు కదా. ఓకే. ఎలా అర్థం చేసుకునే వాళ్ళు? ఎలా అర్థం చేసుకునే వాళ్ళు? మాకు అసలు అప్పుడు భయం పుట్టేదండి. ఆయన చూసిన చదువుకొని మా ఇంటికి తీసుకొచ్చారు కదా, భయం వేసేది చూస్తే. ఈ తర్వాత 2 పిల్లలు మళ్ళా అక్కడ మాది ఆంధ్ర, అక్కడ నుంచి నిజామాబాద్ తీసుకొచ్చారు, పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారు. అక్కడ నుంచి అన్ని బాధ్యతలు అన్ని ఓపికగానే చేసుకున్నాం. కానీ అంత చిన్న పిల్లప్పుడు పెళ్లి చేస్తే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచే పద్ధతి మీకు ఎలా తెలిసేదమ్మా? ఈ మా అమ్మాళ్ళు అన్ని అట్ట పెంచారు మమ్మల్ని. మంచి వెళ్ళిన చాటు మంచి పేరు పెట్టుకో తెచ్చుకోవాలి. మా మేనత్త కొడుకు అనమాట ఆయన. ఆమె చనిపోతే మా నాన్న తీసుకొచ్చి పెంచారు. అట్లా మా నాన్న చెప్పటం చేయటం మా అమ్మ
కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడే ఉండాలి అంతే కదా తల్లి లేని పిల్లలు వాళ్ళని బాగా చూడాలి ఆ, అని చెప్పేవారు. ఓకే. ఇక అట్లా మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది అనిపించలే. మా ఆడపడుచులు మరుదులు మా Family ఒక ఎక్కువ ఆడబిడ్డకి మంది అయితే ఆరో తరగతి చదువుతుంది నేను వచ్చినప్పుడు. ఓకే. ఒక ఆమెమో ఇక వంట చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆమె మసి పూసుకుని అది ఇది వంట చేస్తాం. మీకు వంట వచ్చేది అప్పటికి? వంట కూడా వచ్చు? అమ్మా 9th క్లాస్ లోనే వంట కూడా నేర్చేసుకున్నారు. ఎప్పటి నుంచి కరెక్ట్ గా వంట వచ్చు మీకు? మాకు ఫస్ట్ నుంచి అండి, అంటే 9 సంవత్సరాలు ఉందనుకోండి, అప్పటి నుంచి ఇల్లు ఉడవటం చేయటం అన్ని పనులు నేర్పించేస్తారు. నేర్పించేశారు. ఓకే. ఇవాళ ఈ పని మీరు ఈ పని మీరు. ఆ, మరి మీ పిల్లల్ని మీరు ఎలా పెంచారు చెప్పండి? మా పిల్లల్ని ఎక్కువ చదివించుకోలేదండి. అంటే ఓ పల్లెటూరు ఆ, అక్కడ 7వ తరగతి వరకు ఉంది. తర్వాత నిజామాబాద్ వచ్చాము, అక్కడ చేర్చాం కానీ ఎక్కువ చదవలేదు. ఓకే. 10th వరకే అయింది. వాళ్ళకి పెళ్లి చేసేసారా? పెళ్ళిళ్ళని ఇప్పుడు చిన్న అబ్బాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, పెద్ద అబ్బాయికి ఒక అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి మెల్బోర్న్ లో చదువుతుంది, అయిపోయింది చదువు. డాక్టరేట్ పట్టా ఇచ్చారు మొన్న. ఈ చిన్న అబ్బాయి కొడుకు కూతురుకు పెళ్లి చేసాం, సాలంపాడు ఇచ్చాము. ఓకే. ఆ అమ్మాయికి 2 పిల్లలు. ఓ, మన వాళ్ళతో ఫుల్ టైం బిజీగా ఉన్నారు అన్నమాట. హ్యాపీగా ఉంది. ఒక్కసారిగా మీరు ఇన్ని ఇయర్స్ జర్నీ పూర్తి చేసేసారంటే మీకే కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంటుందా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే? అప్పుడు ఎట్లా చేసుకొచ్చాం కానీ ఇప్పుడు ఓపిక లేదు కదా, అయ్యో అనిపిస్తుంది. దీని అంతటికి కారణం మా వారు. సపోర్ట్ చేసేవారండి? సపోర్ట్ అంటే తను ఎప్పుడు ఇంట్లో ఉండలా, ట్రాక్టర్ల మీద లారీల మీద అటు ఇటు, తర్వాత ఆర్టీసీలో జాబు. ఓకే. ఇక ఎక్కువ బాధ్యత నాది. ఇదే కానీ ఆయన ఎప్పుడు నన్ను ఏమి అంటం గాని చేయటం గాని, మేమిద్దరం ఏమి అనుకోవటం గాని ఏం లేదు. ఓకే. ఎప్పుడు ఏ రోజు తిట్టలేదు? ఏ రోజు కూడా నిజం చెప్పండి. నిజం ఏ రోజు తిట్టలేదు. గట్టిగా గట్టిగా. గ్రేట్ అబ్బా. గట్టిగా ఎప్పుడు అనలే. వంట బాగాలేకపోయినా ఏమనేవాళ్ళు కాదు? ఏం లేదు. మేము వచ్చినాకే అసలు మా ఆడపడుచులు కూడా మేము అన్నంక మంచిగా తింటున్నాం అంటే వదిన నువ్వు వచ్చినాకే తింటున్నాం మేము అనేవాళ్ళు. గ్రేట్. మంచి వదినిగా, బెస్ట్ వదినిగా పేరు సంపాదించారు. తల్లిగా వాళ్ళకి తల్లి. ఇప్పుడు ఎవరన్నా అడిగినా కూడా మాకు వదిన కాదు మా అమ్మాయి అని చెప్తారు వాళ్ళు. అవును. అట్లా నాకు అది హ్యాపీ. అంటే మీరు పెరిగే పద్ధతి విధానం వల్ల మీరు ఇంత చక్కగా ఇది చేసి అందరిని చూడగలిగారు. కానీ ఈ జనరేషన్ లో ఇంత ఓపిక ఉంటుందా అమ్మా? ఉంటలేదండి. ఎక్కడ మిస్ అయింది అదంతా? అదంతా అంటే ఇప్పుడు ఒక కల్చర్ అట్టా ఉంది. ఇక మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాలేజీలని అవని ఇవని సినిమాలని ముందు మెయిన్ ఇది యూట్యూబ్లు ఫోన్స్ వాటి మూలన ఇప్పుడు మనం ఉండట్టు మన పిల్లలు లేరు, పిల్లలు ఉండట్టు వాళ్ళ పిల్లలు లేరు. అయితే ఇప్పుడు వరకు మా పిల్లల్లో కొంచెం పర్వాలా, ఒక లైన్ లోనే ఉన్నారు అనుకోండి. నేర్పిస్తూ ఉంటారా మీరు? అన్ని ఇట్లా చెప్తూ ఉంటారు, ఇలా కాదు ఇలా? ఏదైనా తప్పు మాట్లాడితే చెప్తాం, అట్లా అనకూడదు, పెద్దవాళ్ళతో మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలా అని చెప్తాం. వింటారు కదా? వింటారు. ఓకే. వినే పద్ధతిలో చెప్పాలి. ఓకే, బాగుందమ్మా. మీ ఫీలింగ్స్ అన్ని మాతో షేర్ చేసుకున్నారు. మీ జ్ఞాపకాలన్నీ మాతో షేర్ చేసుకోవడం వల్ల మాకు కూడా ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని అర్థమైంది చాలా క్లియర్ గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను చాలా బాగున్నా మ్యామ్. నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను దాదాపు 10 years వచ్చేస్తాను. 10 years. పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇట్స్ 25 years. 25 years నుంచి. అంటే పెళ్ళైనాక సపోర్ట్ తోనే జాబ్ జాయిన్ అయ్యారా? ఎస్. ఓ గ్రేట్ అండి. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. పాప బాబా? ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులే. అమ్మ, బాబుల్ని పెంచడం కష్టమా పాపల్ని పెంచడం కష్టమా? దేనికి అదే టాస్క్. యాక్చువల్ గా మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు మీ సిస్టర్ పిల్లలకి అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా? నా సిస్టర్ కి ఇద్దరు అమ్మాయిలే. అమ్మాయిలే. సో వాళ్ళ పెంపకం కష్టంగా ఉందా, మీకు కష్టంగా అనిపిస్తుంది? అంటే మేము కూడా ఇద్దరం ఆడపిల్లలమే. సో నేను అనుకునేదాన్ని ఆడపిల్లలకే కొంచెం ఎక్కువ కేర్ ఎక్కువ చూడాలి అనుకున్నాను. బట్ మగపిల్లలు కూడా చాలా అవసరం అని ఇప్పుడు డబుల్ ఉండాలండి యాక్చువల్ గా. అదే తెలుస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు పిల్లలు మగ పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళు అడిగిందంతా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా, అడిగింది వద్దంటే హట్ అవుతారా అనే ఫీలింగ్ లో ఉంటాం కదా. సో ఇది ఎలా పెంచాలి అంటారు? ఎలా మైండ్ కి తీసుకోవాలి? యాక్చువల్లీ అక్కడ నేను బట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం ఎక్కువ సైకాలజీ, అంటే మనం వాళ్ళు అర్థం చేసుకుంటూ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం డీల్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఓకే. స్కూల్లో పిల్లల్ని కూడా డీల్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. ఇంతమంది పిల్లలు ఒక్కొక్క మనస్తత్వాలు ఒక్కొక్కలా ఉంటాయి. డెఫినెట్ గా వాళ్ళని హట్ చేయకూడదు. ఈ రోజుల్లో ఏంటంటే హట్ చేయకూడదు, హార్ష్ గా మాట్లాడకూడదు, స్మూత్ గా వెళ్ళిపోవాలి, వాళ్ళ వేలోనే వెళ్ళిపోవాలి. మీరు స్కూలింగ్ టైంలోని ఇట్లా ఉండేదా? మీరు ఎట్లా చదువుకునే వాళ్ళు?
మా స్కూలింగ్ టైంలో అంతగా అంటే మన ఫీలింగ్స్ ఎక్కువ కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. సో మనం వాళ్ళు ఏది చెప్తే అలాగే ఫాలో అయ్యేవాళ్ళు. కొట్టేవారా మీకు? కర్రతో కొట్టే జ్ఞాపకాలు ఉన్నాయా? బాగా. అంటే నేను యాక్చువల్ గా నా విషయంలో అయితే మా మ్యాథ్స్ టీచర్ అంటే బాగా నాకు 7th క్లాస్ లో బాగా పనిష్మెంట్ చేసేవాళ్ళు. క్లాస్ లో ఆయన దగ్గర నుంచి పనిష్మెంట్ తీసుకోకూడదని సబ్జెక్ట్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్. చూసారా, అది స్పిరిట్ అంటే కదా. సూపర్ గ్రేట్. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు పిల్లలకి ఆ టీచర్ ఏమైనా అన్నారు అనుకోండి, ఇంటికి రాగానే కంప్లైంట్ చేస్తున్నారు. దాని వల్ల అవును, మనం సపోర్ట్ ఇచ్చాము అంటే ఇంకంతే, వాళ్ళ లైఫ్ పాడైనట్టే. ఇవ్వకూడదు, కరెక్ట్. కానీ అలాగని వదిలేసినా కూడా కష్టమే కదా. ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్ ఇప్పుడు చాలా చిన్న విషయాలకే మనసులో పెట్టుకుని దాన్ని ఇంటర్నల్ గా ఫీల్ అయ్యి చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఇంతకుముందు అంత సెన్సిటివ్నెస్ లేదు, ఇప్పుడు ఓవర్ సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంది. దేని వల్ల అంటారు? సింగిల్ కిడ్ అవ్వడం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల, సో వీటి వల్ల. అందుకే మేము యాక్చువల్ గా మాకు ఈ రోజు స్కూల్ ఉన్నా అంటే ఏపీలో స్కూల్ ఉంది, మన ఫ్లడ్ కి ఇచ్చారు. ఈ బాండింగ్స్ ఇవి ఉండాలి పిల్లలకి. ఫస్ట్ మనం నేర్పవలసినవి చాలా ఉన్నాయి అదర్ దాన్ స్టడీస్. సో అందుకనే మేము ఇక్కడ జాయిన్ అయ్యారు. సూపర్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. మీలాగే అందరూ పేరెంట్స్ ఆలోచిస్తే కనుక డెఫినెట్ గా మంచి సమాజం మళ్ళీ వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి డెఫినెట్ గా అండి. కంబైన్డ్ ఫ్యామిలీ అంటే ఈ రోజు ఉన్న బిజీనెస్ కి మనం అలా ఉండలేకపోతున్నాం, న్యూక్లియర్ గా ఉంటున్నాం. కానీ ఇలా ఒక్కొక్కసారి అంటే అప్పుడప్పుడు అయినా ఇలా కలవడం ద్వారా మంచి బాండింగ్స్ ఉండడం, పిల్లలకు కూడా తెలుస్తుంది ఆ బంధాల విలువ ఏంటో తెలుస్తుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉండడం వల్ల ఆ బాండింగ్ వాటి ఇంపార్టెన్స్ తెలియడం వల్ల అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొట్టి చెప్తే వింటారా లేకుంటే మాటలతో చెప్పి వింటారా? ఎట్లా పిల్లల్ని అంటే యాక్చువల్గా నేను ఒక టీచర్ గా అవి టెస్ట్ చేశాను, నా పిల్లల విషయంలో టెస్ట్ చేశాను. కొట్టి చెప్తే అది మొండిగా తయారైపోతున్నారు. అలా అని ప్యాంపరింగ్ గా చెప్తే లీనియన్స్ కి వెళ్ళిపోతారు. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది, చాలా ఆలోచించాల్సి పరీక్ష కంపల్సరీ. సో బాండింగ్ ఎమోషన్స్ ఎక్కువ తెలిసిన వాళ్ళు అటువంటి సెన్సిటివ్నెస్ కి వెళ్ళరు. స్ట్రెంత్ తెలుస్తుంది, నా వెనకాల ఇంత ఉంది, వాళ్ళ మన స్ట్రెంత్ తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. మీరు చెప్పే పాయింట్ బట్టి నాకు ఇప్పుడు ఇంకొకటి అర్థమైంది. ఇప్పుడైతే పిల్లలు పెరగట్లేదు, అత్తమామలంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ ఉండట్లేదు, సింగిల్ గా ఉండడం వల్ల పిల్లలకి ఏం తెలియట్లేదు. ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోవడం, ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళది, స్కూల్కి వెళ్ళి వస్తారు, అది ఉండడం లేదు, తెలియడం లేదు. సో అందుకని వాల్యూస్ అవి తెలియకపోవడం వల్లే మేజర్ ప్రాబ్లం అంతా అక్కడే వస్తుందేమో అనిపిస్తుంది. ఓకే, వీళ్ళకి ఇయర్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఎలాంటి ప్లేసెస్ తీసుకెళ్తే కొంచెం మార్పు రావచ్చు అంటారు? యాక్చువల్గా నేను అనుకుంటాను ఎక్కువ మన రిలేటివ్స్ మధ్య స్పెండ్ చేయడం ఫస్ట్ ఒక థింగ్. అలాగే అంటే ఎక్కువ ఎలా ఏం చేస్తున్నామంటే టూరిజం ప్లేసెస్ సమ్ అదర్ ప్లేసెస్ వెళ్తున్నాం. అలా కాకుండా ఒక ఆధ్యాత్మికమైనది అంటే వాళ్ళకి రామాయణం, మహాభారతం వాటిలో వాల్యూస్ చాలా ఉన్నాయి. మనం అవన్నీ చెప్పగలిగితే పిల్లలకి వాటిలో నేర్చుకునే చాలా ఉంది. ప్రతి స్టోరీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. నిజం, బాగా చెప్పారండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.